హై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్. ప్రో కబడ్డీ సీజన్ 11 యాక్షన్ కంప్లీట్ అయింది. అన్ని టీమ్స్ అయితే సెట్ అయ్యాయి. సో ఇప్పుడు కెప్టెన్స్, ప్రతి టీంకు ఎవరు కెప్టెన్ ఉండే అవకాశం ఉందో ఈ వీడియోలో చూడబోతున్నాం. ప్రో కబడ్డీ ఫ్యాన్స్ అంతా వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రో కబడ్డీ ఐపీఎల్ అప్డేట్ కోసం. మీరు కామెంట్ చేయండి మీ ఫేవరెట్ టీం అండ్ దాని కెప్టెన్ ఎవరు ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు. సో ఫస్ట్ నెంబర్ 1 చూస్తే బెంగాల్ వారియర్స్. ఈ టీంలో ఈసారి ఇద్దరున్నారు. ఒకళ్ళు చూసుకున్నట్లయితే మనిందర్ సింగ్ అండ్ ఫజల్ అట్రాచలి. సో వీళ్ళిద్దరు కెప్టెన్ చేసిన వారే, కానీ ఖచ్చితంగా ఫజల్ అట్రాచల్కి కెప్టెన్సీ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు నాకైతే అనిపిస్తుంది, మనిందర్ సింగ్ ఫ్రీగా రైడింగ్ చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ నెంబర్ 2 బెంగళూరు బుల్స్. సో ఈ టీంలో చాలా మార్పులు వచ్చాయి ఈసారి. అండ్ ఈసారి అయితే వీళ్ళ టీంలో పర్దీప్ నర్వాల్ కూడా వచ్చాడు, కానీ అతను కెప్టెన్సీ చేయడానికి అంత ఆసక్తి చూపించాడు. కాబట్టి సౌరభ్ నందల్ కెప్టెన్ ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. డిఫెండర్, ఇతన్ని రిటైన్ చేసుకున్నారు, ఇతడైతే ఉండే అవకాశాలు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ నెంబర్ 3 దబాన్ ఢిల్లీ టీంలో అశు మాలిక్ అండ్ నవీన్ ఎక్స్ప్రెస్ ఇద్దరు మంచి రైడర్స్ ఉన్నారు. నవీన్ ఎక్స్ప్రెస్ అయితే కెప్టెన్ ఉండే అవకాశాలు ఈసారి చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ నెంబర్ 4 చూస్తే గుజరాత్ జైంట్స్ టీమ్ ఈసారి ఒక మంచి డిఫెండర్ని కొనింది, నీరజ్ కుమార్. సో పట్నా పైరేట్స్కి తను చేశాడు ఆల్రెడీ. సో నీరజ్ కుమార్ని వీళ్ళు కెప్టెన్సీ పెట్టే అవకాశాలు అయితే ఆ టీంలో ఎక్కువగా ఉన్నాయి. నెంబర్ 4 హర్యానా స్టీలర్స్. సో హర్యానా స్టీలర్స్ జైదీప్ అనే డిఫెండర్ని రిటైన్ చేసుకున్నారు. అండ్ ఈసారి కెప్టెన్గా కూడా ఇతన్నే పెట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ నెంబర్ 6 చూస్తే జైపూర్ పింక్ ప్యాంథర్స్లో అర్జున్ దేశ్వాల్ ఫేమస్ ప్లేయర్, కానీ కెప్టెన్సీ చేయడానికి ఆసక్తి చూపించకపోవచ్చు. సుర్జిత్ సింగ్ ఒక మంచి కెప్టెన్ అండ్ చాలా టీమ్స్ ఆడాడు ఇతను. సో ఇతన్ని కెప్టెన్ పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. వీళ్ళ కెప్టెన్ అయిన సునీల్ కుమార్ని వీళ్ళు ఈసారి విడిచిపెట్టేశారు. నెంబర్ 7 పట్నా పైరేట్స్లో అయితే శుభం షిండే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళు ఈ సీజన్ ఇతన్ని మళ్ళీ యాక్షన్లో కొన్నారు. సో శుభం షిండే వీళ్ళ కెప్టెన్ ఉండే అవకాశాలు ఉన్నాయి అందరు ప్లేయర్స్ని చూసినట్లయితే. నెంబర్ 8 చూస్తే పునేరి పల్టన్ టీంలో అస్లాం ఇనామ్దార్ కెప్టెన్ ఉంటాడు ఈసారి, ఇదైతే దాదాపు ఫిక్స్. నెంబర్ 9 తమిళ్ తలైవాస్ టీంలో కెప్టెన్ ఎవరు ఉంటారని చూస్తే సాగర్ ఉండే అవకాశాలు ఉన్నాయి. డిఫెండర్ సాగర్ ఉండే అవకాశాలు ఈ సీజన్లో ఎక్కువగా ఉన్నాయి. నెంబర్ 10 తెలుగు టైటన్స్ టీంలో ఇంకో క్వశ్చనే లేదు, పవన్ కుమార్ షరావత్ ఈసారి కెప్టెన్ ఉంటాడు. పక్కా పవన్ అయితే కెప్టెన్సీ మెటీరియల్ ఇప్పుడున్న టీంలో. అండ్ నెక్స్ట్ నెంబర్ 11 యూ ముంబా టీం అయితే ఈసారి సురేందర్ సింగ్ని విడిచిపెట్టింది, కానీ సునీల్ కుమార్ను కొన్నారు, ఒక మంచి కెప్టెన్. 100% ఇతడే కెప్టెన్ ఈ టీంకి అయితే. నెంబర్ 12 యూపీ యోధా టీం కూడా ఒక డిఫెండర్ అయిన మహేందర్ సింగ్ని కొంది. సో మహేందర్ సింగ్ ఈసారి వీళ్ళకు పక్కా కెప్టెన్ ఉంటాడు. సో ఇదైతే 12 టీమ్స్లో దాదాపు వీళ్ళే ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. 1-2 చేంజెస్ ఉంటే ఉండొచ్చు.